నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెంలో వ్యూహం సినిమాలో మా నాయకులకి సంబంధించి ఏవైనా గాని చిత్రీకరిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని మండల వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ హెచ్చరించారు. ఆ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం పని లేకుండా ఎప్పుడు చూసినా టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారో అని బాదుకోవడం తప్ప ఇంకా వేరే పని లేదని అన్నారు. దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ గా నువ్వు ఎలా ఎంచుకుంటావు అలాంటి ఎదవ రామ్ గోపాల్ వర్మ సినిమాలు అని అన్నారు. మా నాయకులను పెట్టి తీస్తుంటే సినిమాని సినిమాగా తీస్తే ఆదరిస్తాం, అంతేగాని మా నాయకుల జీవితాల గురించి తప్పుగా తీస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న దానికి ఏ విధంగా సర్వనాశనమైందో చూస్తున్నాము. ఇదే విధంగా సినీ ఇండస్ట్రీ కూడా భ్రష్టు పట్టిస్తున్నాడు ఒక దరిద్రుడు రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్. దరిద్రుడు 24 గంటల వీటికి వేరే ధ్యాస ఉండదు. తెలుగుదేశం ఏం చేస్తా ఉంది, తెలుగుదేశం ఎట్లా, అరే బాబు మీ ముఖ్యమంత్రి ఎట్లా అది చూడరా, ఫస్ట్ అది చూడు. నువ్వు తీసా వ్యూహం సినిమా, మా రాజకీయ నాయకుల జీవితానికి వచ్చే నువ్వు ఎవడు అసలు, నువ్వు ఎవడువి అడగదే, నువ్వు ఎవడు అసలు? మా పర్మిషన్ లేకుండా మా రాజకీయ నాయకుల జీవితంలో వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా తీస్తావు మూవీ? దీనికి సెన్సార్ బోర్డు కూడా ఎట్లా నీ పర్మిషన్ ఇస్తారు? వాళ్ళని చెడ్డగా చిత్రీకరించి మా నాయకుల్ని కాని దాంట్లో కించపరిచే విధంగా సినిమా వస్తే ఖచ్చితంగా చెప్తున్నాం, ఆ సినిమాని ఖచ్చితంగా అడ్డుకుంటాము. అదే విధంగా సినిమా రిలీజ్ అయినా కూడా ఊరికి వదిలిపెట్టాం, థియేటర్ కూడా ధ్వంసం చేస్తాం. గుర్తు పెట్టుకోవాలా, థియేటర్ ఓవర్ గుర్తు పెట్టుకోండి. అట్లాంటి సినిమాలు అట్లాంటి పరువు కేంద్రం తీసుకుంటే కూడా మీకు ధ్వంసం అయితే రేపు మా కార్యకర్తలు చేసేదానికి మా తెలుగుదేశం నిందించద్దు. ఎందుకంటే వాడు సినిమాని సినిమాగా తీసుంటే మేమందరూ ఆలోచించాం. వాడు సినిమాగా తెలియ, వాడు ఒక ఎదవ రాజకీయాన్ని సినిమాలో పెట్టాడు, మా నిజ జీవితాలు ఎత్తుకుపోయి సినిమాలో పెట్టాడు, వాడు కల్పిత పాత్రలు ఎత్తుకుపోయి సినిమాలు పెట్టాడు, వాడికి అనుకూలంగా సినిమాలు దిగినాడు. సినిమాలు దిగిన గొర్రెదవా, సినిమా దిగి మేము ఆలోచిస్తాం. సినిమా అంటే మాకు ఎంతో గౌరవం, అది అర్థం చేసుకో. సరే నీకెవరు డైరెక్ట్ ఇచ్చింది? చెత్తదవా మనం మీ ఆఫీస్కి వచ్చి మేము ధ్వంసం చేద్దాం అనేసి పాట పాడుతున్నావు. కొడతాం రా, మీ ఆఫీస్కి వచ్చి ధ్వంసం చేస్తాం. నువ్వు మా నిజ జీవితాల్లో సినిమా మా పర్మిషన్ వెట్లకిస్తావు, చేసినప్పుడు అన్ని మేము పట్టుకుంటాం. అది గుర్తుపెట్టుకో. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్, నీకు సిగ్గుండాలి. అట్లా సినిమా ఎంచుకునేటప్పుడు ఎట్లా డైరెక్టర్ తో ఎంచుకోవాలా, ఏ విధంగా స్టోరీ ఎంచుకోవాలి, నీకు సిగ్గుండాలయ్యా. ఈరోజు అట్టుకుంటారంటే ఏం చేస్తాం? అట్లా డైరెక్టర్ ఎంచుకొని నీ తప్పు చేస్తాం. నువ్వు రాజకీయాలకు అతీతంగా సినిమా తీయండి, మేము ఆలోచిస్తాం. జీవితాలతో వ్యక్తి సినిమాలో పెట్టి రోడ్డు పైన పెట్టి ఎవడు ఒప్పుకుంటాడు, ఎవరు ఒప్పుకోడు. ఊరికే సమస్య లేదు. వ్యూహం సినిమా ఖచ్చితంగా ఇట్లాంటివి ఏమన్నా సినిమాలో గానీ మా నాయకులకు సంబంధించి ఆ మూవీలో కానీ ఉంటే ఖచ్చితంగా అడ్డుకుందామనేసి ఈ సంభావంగా మనవి చేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.